ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ఢామర్యాది భిరావృత అన్నటువంటి నామం 8 బీజమంత్రాలు కలిగినటువంటి దివ్యమైన నామం. ఢామరి ఆదిగా కలిగినటువంటి దివ్య చైతన్య శక్తుల చేత ఆవరించబడినటువంటిది అన్నటువంటిది ఈ మంత్ర అర్థం. ఈ మంత్రం మణిపూర చక్రాన్ని గురించి ప్రబోధిస్తున్నది. మణిపూర చక్రంలో 10 దళములు ఉంటాయి. ఈ మణిపూర చక్రం నాభి కేంద్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి చక్రం విష్ణు చక్రము అని చెప్పవచ్చు. ఈ చక్రం ఎప్పుడైతే ప్రకాశిస్తుందో వారికి అనన్యమైనటువంటి భక్తి కలుగుతుంది. అనన్యమైనటువంటి భక్తి, అసాధారణ భక్తి. ఈ చక్రం ప్రకాశిస్తుంది. ఇందులో 10 దళాలు 10 బీజమంత్రాలతో ఉంటాయి. ఢామరీదేవి, రెండవ దేవి ఢంకారిణీదేవి, మూడవ దళంలో నామిరీదేవి, నాలుగవ దళంలో తామసీదేవి, ఐదవ దళంలో స్థాన్వీదేవి, ఆరవ దళంలో దాక్షాయిణీదేవి, ఏడవ దళంలో దాత్రీదేవి, ఎనిమిదవ దళంలో నందాదేవి, తొమ్మిదవ దళంలో పార్వతీదేవి, 10వ దళంలో ఫట్కారిణీదేవి అన్నటువంటి ఈ దేవతలందరి చేత ఆవృతమై వయోవస్థ వివర్జిత అన్నటువంటి దేవి ఈ కమలం మధ్య భాగంలో విరాజిల్లుతూ తల్లి భక్తులను అనుగ్రహిస్తున్నది. భక్తిలో మెలకువ రావాలి అంటే, భక్తిలో మెలకువ రావాలి అంటే నేను ఎన్ని చేస్తున్నాను కదా, నేను ఎంత చేస్తున్నానో ఆ దేవుడికి ఇంకా నా మీద దయ రాలేదా అంటూ ఇటువంటి మాటలు మాట్లాడే అధికారం నిజంగా మనకి ఎవరికీ లేదు. మనం ఎంత చేసినా ఈ లోకంలో కర్మను పరిహారం చేసుకోవడానికి కోసమే జరుగుతూ ఉన్నది. అనన్య ప్రేమ, అనన్య భక్తి ఎలా ఉంటుందో అది వర్ణనాతీతమైనటువంటిది. ఒకసారి గురు వశిష్ఠుల వారు భూలోకానికి వచ్చారు. వారు నందవ్రజంలో ఆ వారందరి దగ్గరికి వెళ్ళి ఆ గోపికలతో మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడి తిరిగి గురు వశిష్ఠుల వారు వెళ్ళిపోయారు. కొంతకాలానికి గురు వశిష్ఠుల వారి దగ్గరికి విశ్వామిత్ర మహర్షుల వారు, పులుహ మహర్షుల వారు, ఇలాగా ఎందరో ఋషులందరూ వచ్చి మీరు వ్రజభూమికి వెళ్ళొచ్చారు కదా, అక్కడ విశేషాలు ఏంటి అని అడిగినప్పుడు గురు వశిష్ఠుల వారి నేత్రాలలో నుంచి జలజలమంటూ భావ బిందువులు, భక్తి భావ జల బిందువులు జలజల రాలిపడ్డాయి. అవి ఒక మహాప్రవాహంలాగా, నదీ ప్రవాహంలాగా భక్తితో, ప్రేమతో అలాగా కారిపోతూ ఉన్నాయి. నందవ్రజ భూమిని గురించి నేను మీకు మాటలతో చెప్పలేను, వర్ణించలేను. గోపికల భక్తిని గురించి నేను వర్ణించలేను, అశక్తుడను అని గురు వశిష్ఠుల వారు ఋషులందరికీ తెలియజేశారు. నందవ్రజంలో గోపికల యొక్క అనన్యమైనటువంటి దైవిక ప్రేమ, కృష్ణ తత్వం మీద వారికి ఉన్నటువంటి అవగాహన, వారికి ఉన్న మెలకువ వర్ణనాతీతమైనటువంటిది. గోపికల భక్తిని నేను వర్ణించలేను. వారి నేత్రాలలో ఉజ్వలమైనటువంటి భక్తి ప్రకాశిస్తున్నది. ఆంతరంగికంగా గోపికలకు కలిగిన భక్తి ఈ లోకంలో మరెవ్వరికి కలగలేదు అంటున్నారు గురు వశిష్ఠులు. ఆంతరంగికంగా గోపికలకు కలిగిన భక్తి
ఈ లోకంలో ఏ లోకంలో మరెవ్వరికి కలగలేదు అంటూ గురు వశిష్ఠుల వారు స్వయంగా గోపీ భక్తిని గురించి ఋషులకు వర్ణిస్తూ ఉన్నారు. ఆంతరంగికమైనటువంటిది భక్తి, మాటలు చెప్పేటువంటిది కాదు భక్తి, అందరి ముందర కూర్చొని చేసేటువంటిది కాదు భక్తి, అందరూ చూడాలని చేసేది కాదు భక్తి. అది చాలా అనన్యమైనటువంటి దైవిక ప్రేమ, వర్ణనాతీతమైనటువంటిది, దానికి భాష చాలదు, అద్భుతమైనటువంటిది, మార్ధవంతమైనటువంటిది, పరిమళభరితమైనటువంటిది భక్తి. భగవంతునికి భక్తునికి మధ్యలో ఉన్నటువంటి అవినాభావమైన సంబంధం వర్ణనాతీతమై భక్తుడే తానే భగవంతుడైపోతున్నాడు. అంటే హనుమంతుడు రామచంద్రుని ప్రార్థిస్తూ హనుమంతుడే రాముడైపోయాడు. గోపికలు కృష్ణుని ధ్యానిస్తూ గోపికలే కృష్ణుడైపోయారు. అలాగ ఎవరినైతే నువ్వు ధ్యానిస్తున్నావో ఆ స్వరూపం నీ లోపల, నీ హృదయం అంతా నిండిపోయి ఉజ్వలమైనటువంటి శాంతిని, ఆనందాన్ని, వర్ణనాతీతమైనటువంటి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. అలాంటిది భక్తి యొక్క మాధుర్యం. అలాంటి మెలకువ రావాలి. అలాంటి మెలకువను ప్రసాదించినటువంటిదే అనన్యమైనటువంటి శక్తివంతమైన లలితా రహస్యనామ సహస్ర పారాయణం. కృష్ణ భక్తి యొక్క ఆనందాన్ని ఋషులందరికీ గురు వశిష్ఠుల వారు వినిపించారు. వ్రజగోపికల భక్తి మహోన్నతమైనటువంటిది, వారి హృదయం మిక్కిలి పవిత్రమైనటువంటిది, అంతులేనటువంటి అనురాగం వారి హృదయంలో పొంగి పొరలుతూ ఉంటుంది. వారి భక్తి నిష్కామమైనటువంటిది. కృష్ణునికి వారి హృదయం పరిపూర్ణంగా సమర్పించబడి ఇక నేను అన్నటువంటి అహంకారానికి వారి హృదయంలో స్థానం లేకుండా కేవలం కృష్ణమయంగా, కృష్ణతత్వంగా, కృష్ణ చైతన్యంగా వారి హృదయాలు నిండిపోయాయి. అలాంటి అనన్య భక్తిని గురు వశిష్ఠుల వారు గోపికల యొక్క అంతరంగంలో సందర్శించారు. బృందావనంలో ప్రతి మట్టి కణం గోపికల యొక్క పవిత్రమైన భక్తి యొక్క మాధుర్యంతో నిండి ఉన్నది. వ్రజభూమిలో ఉన్నటువంటి గోపికలను చూచినప్పుడు వారి జీవితాలు మానవ సంబంధంగా మనకు గోచరిస్తాయి. అంటే గోపికల జీవితాలు భౌతికంగా మనం చూచినప్పుడు అవి ఎలా గోచరిస్తున్నాయంటే, పాలు పితుకుతూ, గోవులను సంరక్షించుకుంటూ, పెరుగు చిలుకుతూ, వెన్న తీస్తూ, ఇలాగా అది భౌతికంగా సాంసారిక జీవితంగా కనపడుతుంది. భౌతికం వేరు, ఆంతరంగికం వేరు. భౌతిక జీవితం ఆంతరంగిక జీవితం అయిపోయింది గోపికలకు. వారి నోట్లో ఈ లౌకికమైనటువంటి ఒక విషయం రాదు, తెలియదు వాళ్ళకి. అసలుకి లౌకిక ప్రపంచ విషయాల గురించి వాళ్ళకు తెలియదు, వాళ్ళకి అవసరం లేదు. వారికి కావలసినటువంటిది కృష్ణ పాదార విందాలయందు అనన్యమైనటువంటి భక్తి మాత్రమే. పరిపూర్ణంగా భగవదార్పితమైనటువంటి అంతరంగాలతో ఉన్నారు గోపికలు. వారి హృదయాల్లో ఏ విషయ వ్యామోహాలు లేవు, శారీరక భ్రాంతులు లేవు, చిత్త వికల్పాలు లేవు, ప్రాపంచిక విషయాశక్తి లేనే లేదు. వారికి అసలు ప్రపంచం కనిపించడం లేదు. సమస్త ప్రపంచం కృష్ణమయంగా గోచరిస్తున్నది. అలాంటి భక్తి కావాలి. లలితా సహస్రనామ పారాయణం చేసేటువంటి భక్తులకు అలాంటి భక్తి కావాలి. ఈ విషయం ఆ విషయం చాలా వద్దు, ఏ విషయం వద్దు. అమ్మ పాదపద్మాలను మాత్రం ధ్యానించగలగాలి. ఎలా ధ్యానించగలగాలి? గోపికలు ఏ విధంగా కృష్ణ పరమాత్మ పాదార విందాలను ధ్యానించారో దేవీ భక్తులైనటువంటి మీరు లలితా రహస్యనామ సహస్రాలు పారాయణం చేస్తున్నప్పుడు అలాంటి అనన్యమైనటువంటి గోపీ భక్తితో దేవీ పాదార విందాన్ని ధ్యానం చేయాలి. గోపికలందరూ కృష్ణుని యొక్క యథార్థమైన ఈశ్వరీయ స్వరూపాన్ని ఎరిగినటువంటి వారు, ఈశ్వర శక్తి చేత ప్రేరేపించబడినటువంటి వారు. కృష్ణుడు వారికి కేవలం గోవులను పాలించే గోపాలకుడు కానే కాదు, అతడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. వారు ఏ అవస్థలో ఉన్నప్పటికీ, అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఏ అవస్థలో ఉన్నప్పటికీ తురీయమైనటువంటి అవస్థ ఏదైతే ఉన్నదో సహజ సమాధి స్థితిలో కృష్ణ పాద పద్మాలను స్మరిస్తూ ఉన్నారు. ఏ అవస్థలో కూడా వారు కృష్ణుని మరువలేదు. పాల జలది శయనుడు, సహస్ర నేత్రాలు కలిగినటువంటి వాడు, సహస్ర పాదాలు కలిగినటువంటి వాడు సాక్షాత్ భగవంతుడు. ఒక మానవ బాలుని రూపంలో
వ్రజభూమిలో, యమునా తీరంలో, తమ ప్రాంగణాలలో, తమ భవనాలలో, తమ గృహాలలో, తమ వంట ఇంటిలో, అంతేకాదు తమ అంతర్యామిగా ఈ సర్వలోకంలో, సర్వరూపాలలో సర్వము కృష్ణమయంగా దర్శించేటువంటి మహాభక్తులుగా గోపికలను వశిష్ఠ భగవానులు దర్శించారు. మహాభక్తులుగా వారికి కృష్ణనామం వినగానే నేత్రాలలో బాష్పధారలు జలజల రాలిపడుతూ ఉంటాయి. ఇలాంటి భక్తి కలిగినటువంటి వారిని నేను చాలామందిని చూశాను. 21వ శతాబ్దంలో, మన లోకంలో, మన కలియుగంలో భగవన్నామ స్మరణ వింటేనే ఆనంద బాష్పాలు జలజల కురిసేటువంటి భక్తులను, ప్రపంచ విషయాలను అసలు మాట్లాడకుండా, ఒక్కసారి కూడా మాట్లాడకుండా నిరంతరం దైవాన్ని గురించి మాట్లాడేవాళ్ళను నేను చాలామందిని చూశాను. మంచి వాళ్ళని చూశాను. ఇదొక అదృష్టం. లౌకిక విషయం కలిగినటువంటి వాళ్ళతో జీవించడం పాతకమైతే, అపూర్వమైనటువంటి భగవన్నామ స్మరణంతో జలజల ఆనంద బాష్పాలు కురిసేటువంటి భక్తులు దర్శించడమే ఒక మహా అదృష్టం, ఒక మహాపుణ్యంగా చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళని చాలామందిని మన దేశంలో, వేరే దేశాల్లో కూడా నేను చూచాను. అద్భుతం ఇది. భక్తికి దేశం, కాలం అవసరం లేదు. కలియుగం కావచ్చు, ఏ యుగమైనా కావచ్చు, భక్తి అనేటువంటిది అద్భుతాద్భుతమైనటువంటి సంపద, శాశ్వత ఐశ్వర్యం. ఎన్నో ఐశ్వర్యాలను మానవుడు భ్రాంతితో ఇవి నా ఐశ్వర్యాలు అని అన్ని భావించి ఐశ్వర్యాల కోసం వెంపర్లాడడం మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. కానీ ఉత్తమోత్తములైనటువంటి భక్తులు శాశ్వత ఐశ్వర్యంగా, శాశ్వత ధనంగా దేవీ పాదపద్మాలను తమ అంతరంగంలో, నీ పాదపద్మాలు నా అంతరంగంలో శాశ్వత సంపదగా అనుగ్రహించమ్మంటూ బాష్పధారలతో తల్లిని అనన్యమైనటువంటి భక్తితో వేడుకుంటూ ఉంటారు. అది మధురమైనటువంటిది. ఇది బృందావనంలో గోపికలకు కృష్ణ భగవానుడు తమ ప్రాంగణాలలో తిరిగే ఒక గోవులను కాచే గోపాల బాలకుడు కాదు. అఖిలాండకోటి బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి పరబ్రహ్మ స్వరూపుడు మానవ రూపంతో బాలుడుగా తమ భవనాల ముందు తిరుగుతూ ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు, అల్లరి చేస్తూ ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు. అతడు మానవుడు కాదు, పరబ్రహ్మం. అనంత కోట్ల బ్రహ్మాండాలను సృజించినటువంటి పరబ్రహ్మం. సహస్ర హస్తాలు కలిగినటువంటి వాడు, సహస్ర నేత్రాలను కలిగినటువంటి వాడు, సర్వత్రా దర్శించగలిగినటువంటి వాడు. సూత్రంతో ఏ విధంగా మణులన్నీ బంధించబడి ఉన్నాయో అదేవిధంగా సమస్త బ్రహ్మాండాలన్నిటినీ శక్తి అనేటువంటి సూత్రంతో బంధించినటువంటి దేవి, ఆ దేవిని ధ్యానించేటువంటి అద్భుతమైన స్తోత్రం శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రం. ఈ శక్తి ఎలాంటిది? ఒక మణులన్నిటినీ సూత్రంలో గుచ్చినప్పుడు అది ఒక హారంగా తయారవుతుంది. అదేవిధంగా అనంతకోటి బ్రహ్మాండాలన్నిటినీ శక్తి సూత్రంలో గుచ్చినటువంటి తల్లి జగదంబిక లలితా పరమేశ్వరీదేవి. ఈ ఆదిపరాశక్తి యొక్క అనన్య శక్తి వర్ణనాతీతమైనది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కలిగినటువంటి ఈ పరాశక్తి యొక్క పాదాలు సాధారణమైనటువంటి భక్తికి లభ్యమయ్యేటువంటివి కాదు. అంటే మనం గాజు పెంకులు ప్రాపంచికమైనటువంటివి కోరుకున్నప్పుడు క్షణకాలంలో వాటన్నిటిని తల్లి ప్రసాదించేస్తుంది. కానీ శాశ్వతమైనటువంటి మణిని ఏ భక్తుడైతే కోరుకుంటూ ఉన్నాడో, జీవితకాలం అంతా ఉదయం లేచి ఏం చేశావు అన్నప్పుడు, అమ్మ ఉదయం లేచి నిన్నే ప్రార్థన చేశాను. ఏ సమయంలో ఏం చేస్తున్నావు అంటే, ఏ సమయంలో కూడా నిన్ను ఒక్క క్షణం కూడా నేను మర్చిపోలేదు, ఒక్క క్షణం కూడా నీ స్మరణం లేకుండా నా జీవితం గడపలేదు అంటూ ఏ భక్తుని అంతరంగం తల్లికైతే అర్పితమై ఉంటుందో ఆ భక్తునికి తల్లి శాశ్వతమైనటువంటి జ్ఞానైశ్వర్యాన్ని, జ్ఞానమణిని, తన సాన్నిధ్యాన్ని, తన సారూప్యాన్ని, తన సామీప్యాన్ని, తన లోకాన్ని, తన స్వస్వరూపాన్ని ప్రసాదిస్తుంది. స్వాత్మానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి కదా తల్లి. తాను స్వాత్మలో ఏ ఆనందాన్నైతే అనుభవిస్తూ ఉంటుందో అలాంటి ఆనందాన్ని తన భక్తులకు ప్రసాదించే తల్లి. ఆ పరిపక్వతను, ఆ జ్ఞానాన్ని పరీక్షిస్తుంది, చాలా పరీక్షిస్తుంది.
మీరందరూ చూడండి, లోక వ్యవహారం ప్రకారంగా మీకు ఎవరైనా ఇష్టం లేనటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూడనట్టుగా ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళని చూడడం, వాళ్ళ పేరెత్తడం కూడా ఇష్టం ఉండదు. అందువలన చూడనట్టుగా వేరే వంక చూస్తూ మాట్లాడుతుంటారు. వాళ్ళని చూసి మాట్లాడడానికి కూడా ఇష్టం కలగదు. ఎందువలన మీకు ఆ వ్యక్తుల మీద ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదో మీకు అపకారం చేసి ఉంటారు, మీ గురించి ఏదైనా మాట్లాడి ఉంటారు. అందువలన వారిని చూడడానికి మీరు ఇష్టపడరు. ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన జన్మనిచ్చి ఎన్నో ఇచ్చినటువంటి తల్లిని చాలా తప్పులు చేస్తూ ఉంటే తల్లి మనస్సు కూడా వాళ్ళ మీద ఎలా ఉంటుంది? ఇష్టపడదు, చూడడానికి ఇష్టపడదు. చాలా తప్పులు చేస్తున్నారు, నిరంతరం అబద్ధం చెప్తున్నారు, నిరంతరం దోషాలు చేస్తున్నారు, నిరంతరం ఎదుటి వాళ్ళకి అపకారం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, చేయకూడనటువంటి అన్ని పనులు చేస్తున్నారు. కాబట్టి తల్లికి ప్రీతి కలపదు. ఏ భక్తుడైతే అనన్యమైనటువంటి ప్రేమతో తనను ధ్యానిస్తూ ఉంటాడో ఆ భక్తుని ఇంకా పరీక్షలకు గురి చేస్తూ ఉంటుంది. నా శక్తికి మించిన పరీక్ష పెడుతున్నావమ్మా, నీ తృప్తికి నా భక్తి సరిపోలేదమ్మా అంటూ భక్తుడు బాష్పధారలతో అమ్మ పాదాల మీద శిరస్సు మోపి అమ్మను వేడుకుంటాడు. వేద శిఖరాల మీద నుంచి క్రిందకి దిగి వస్తుంది. భక్తుడు పిలవగానే దవ్వున పరిగెత్తుకుంటూ వస్తుంది తల్లి. అలాంటి పవిత్ర పాదాలకు నమస్కరించి తల్లిని జ్ఞానైశ్వర్యాన్ని, శాశ్వతమైనటువంటి తన పాదపద్మ సన్నిధిని ప్రసాదించమని భక్తుడు వేడుకునేటప్పుడు అనేక రకాల పరీక్షలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ పరీక్షలన్నిటి యందు విజయం సాధించినప్పుడు ఖచ్చితంగా జ్ఞానైశ్వర్యాన్ని ప్రసాదించడానికి తల్లి రెండవ ఆలోచన చెయ్యదు. అమృతాత్మ స్వరూపులారా, అటువంటి జ్ఞానమణిని ప్రసాదించమని లలితాంబిక పాదపద్మాలను భక్తితో వేడుకుందాం. ఓం శాంతి శాంతి.